అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సంగీత టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సో ప్లీజ్ గో సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ దేర్. నేను చేసిన యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫై అయిపోతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనుకుంటున్నారా? నేను సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. సో దానికి సంబంధించి ఫౌండేషన్ ఏంటి అంటే ఎన్సీఆర్టీస్. సో మనందరికీ తెలిసిందే. అసలు ఎన్సీఆర్టీస్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయని నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. నేను యూట్యూబ్లో చూసినా కూడా క్లాస్ 6 క్లాస్ 7 అని రిటర్న్ ఫామ్లో చూపించారు, కానీ ఎవరు నాకు బుక్ ఇలా ఉంటుంది అని చెప్పి ఎవరు చూపించలేదు అనమాట. సో దానివల్ల నేనైతే చాలా సఫర్ అయ్యాను, చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. సిబిఎస్ఈ బుక్స్ ఉంటాయి, స్టేట్ బుక్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీ బుక్స్ అంటున్నారు. ఏది ఎలా ఉంటుంది అనేది నాకు క్లారిటీ లేదు. దానివల్ల షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర లేకపోయినప్పుడు ఇవే ఎన్సీఆర్టీ బుక్స్ అని సెల్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్, మనకి బుక్ ఎలా ఉంటుందో తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళి మనం బై చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటున్నాయి కదా అని చెప్పి. ఆన్లైన్లో మనకి పీడిఎఫ్స్ చాలా చోట్ల అవైలబుల్గా ఉంటున్నాయి. సో మనం ఆన్లైన్లో చూసి ఎంతవరకు చదవగలుగుతాం? దేనికైనా బేస్ అనేది ఎన్సీఆర్టీస్ కాబట్టి ఈ బుక్ లిస్ట్ అనేది మనకి ఎప్పుడు పక్కన ఉంటే డెఫినెట్లీ ప్రతి ఎగ్జామ్కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈరోజు ఐ హ్యావ్ డిసైడెడ్ ఈ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనేది 6th నుంచి 10th వరకు సైన్స్, సోషల్ మీకు ఎలా ఉంటుంది ఏంటని ప్రతి బుక్ నేను చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి బుక్స్ పెట్టుకొని వేసుకోవచ్చు. సో ఎలా ఉంటుందో చూసేద్దామా? సో ఫస్ట్ నేను ఎకనామిక్స్తో స్టార్ట్ చేస్తాను. ఎకనామిక్స్తో ఎందుకు అంటే ఎకనామిక్స్ అనేది క్లాస్ 9th నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. సో ఐ షో యూ దిస్ ఎకనామిక్స్ బుక్ అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ కెన్ సీ దిస్. సో పైన కవర్ పేజ్ ఇలా ఉంటుంది కాబట్టి సో యూ కెన్ ఈజీలీ గెస్ 9th క్లాస్ ఎకనామిక్ బుక్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ 10th క్లాస్ ఎకనామిక్ బుక్, అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇది బుక్ అనమాట. ఓకే, సో ఓన్లీ మనకి ఎకనామిక్స్కి వచ్చేసరికి 2 బుక్స్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ ఫర్ క్లాస్ 10th అండ్ క్లాస్ 9th అనమాట. 6th నుంచి 10th క్లాస్ వరకు పాలిటిక్స్ బుక్స్ అనేది మనం చూద్దాం. ఇవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఐ స్క్రీన్ మీద డిస్ప్లే కూడా వాటి ఇమేజెస్ అనేవి కూడా పెడతాను ఇన్ కేస్ క్లారిటీ మిస్ అయితే. ఓకే, సో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ 6th క్లాస్ పాలిటీ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 7th క్లాస్ పాలిటీ. 7th క్లాస్ పాలిటీ ఇలా ఉంటుంది. సో ప్లీజ్. ఓకే, 7th క్లాస్ అనమాట. నెక్స్ట్ వన్ 8th క్లాస్ పాలిటీ. 8th క్లాస్ పాలిటీ బుక్. సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ఇట్ విల్ బి యూస్ఫుల్ వెన్ యూఆర్ బయింగ్ బుక్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటంటే 9th క్లాస్. 9th క్లాస్ పాలిటీ వచ్చేటప్పటికి సో ఇది ఓపెన్ చేస్తున్నాను 1 minute. లైక్ దిస్ ఇలా ఉంటుంది 9th క్లాస్ పాలిటీ. ఓకే, 9th క్లాస్ పాలిటీ అనమాట. సో నెక్స్ట్ వన్ ఫైనలీ 10th క్లాస్ పాలిటీ. ఓకే, 10th క్లాస్ పాలిటీ. ఇప్పటివరకు మనం పాలిటీ చూసాము అండ్ అట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ కూడా చూసాము. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ హిస్టరీ. ఓకే, సో హిస్టరీ అనేది 6th క్లాస్ హిస్టరీ బుక్ అండ్ ఐ షో యూ లోపల ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇది ఇండెక్స్ పేజ్ అనమాట. ఇండెక్స్ పేజ్లో ఏమేమి ఉంటాయి, వాట్, వేర్, హౌ అండ్ వెన్, ఆన్ ద ట్రైల్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీపుల్. సో ఇలా చాప్టర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ 6th క్లాస్ అనమాట. సో నెక్స్ట్ 7th క్లాస్ హిస్టరీ. 7th క్లాస్ హిస్టరీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. సో కవర్ పేజ్ చూడండి. 6th క్లాస్ హిస్టరీ. ఓకే, సో లోపల ఇది మెయిన్. ఓకే, ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ 7th క్లాస్ హిస్టరీ. మనకి హిస్టరీకి వచ్చేటప్పటికి 8th క్లాస్లోనే 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. పార్ట్ 1, పార్ట్ 2. సో పార్ట్ 1 ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. పార్ట్ 1 చూడండి. ఇవన్నీ ఓల్డ్ ఎన్సీఆర్టీస్. పార్ట్ 1, పార్ట్ 2. నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ 2. ఇది పార్ట్ 2 అనమాట. అవర్ పాస్ 3 పార్ట్ 2 ఆఫ్ 8th క్లాస్. మనకి 8th క్లాస్లో హిస్టరీ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు 9th క్లాస్. 9th క్లాస్ ఎలా ఉంటుంది? ఇది హిస్టరీ 9th క్లాస్. సో మీ అందరికీ విజిబుల్గా ఉంది కదా 9th క్లాస్. ఓకే, ఫైనల్లీ హిస్టరీ ఆఫ్ 10th క్లాస్. సో ఇలా 10th. సో మనకి హిస్టరీలో మాత్రమే 8th క్లాస్లోకి వచ్చేటప్పటికి 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో నెక్స్ట్ మనం సైన్స్ తీసుకున్నాం. ఓకే, సైన్స్ 6th క్లాస్ ఎలా ఉంటుంది? 6th క్లాస్ సైన్స్ చూడండి. ఓకే, నెక్స్ట్ 7th క్లాస్ సైన్స్. ఓకే, నెక్స్ట్ 8th క్లాస్ సైన్స్. సో ప్లీజ్ కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ 9th క్లాస్ సైన్స్.
ఓన్లీ హిస్టరీ మాత్రమే మనకి 2 పార్ట్స్ ఉంటుంది, మిగతా అన్నీ 1 పార్టే ఉంటాయి, 5 బుక్స్. నెక్స్ట్ 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ క్లియర్గా ఉంది కదా, 10th క్లాస్. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ మనకు ఉంది ఏంటి, జియోగ్రఫీ. పాలిటిక్స్ అయిపోయింది, ఎకనామిక్స్ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, సైన్స్ కూడా అయిపోయింది. సో ఫైనల్ వీఆర్ హ్యావింగ్ జియోగ్రఫీ. జియోగ్రఫీ 6th క్లాస్, ద ఎర్త్ అవర్ హ్యాబిటేట్ అనమాట. ఓకే, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ క్లాస్ 7th జియోగ్రఫీ, ఆర్ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ 8th. క్లాస్ 8th అనమాట, ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ 9th కాంటెంపరీ ఇండియా. విజిబులే కదా. ఓకే, సో ఫైనల్లీ క్లాస్ 10th జియోగ్రఫీ. కొంచెం నేను చదివి వాడేసి ఇలా ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, సో ఇదంతా కంప్లీట్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనమాట. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వాటి ఇమేజెస్. అండ్ అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ నేను లింక్ చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ గో దర్ అండ్ బై.